విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి అయిపోయి చాలా రోజులు అయినా ఇంకా రష్మిక మందన మాత్రం వార్తల్లోనే నిలుస్తుంది. ఈ యొక్క క్రమంలోనే రష్మిక రిలేషన్షిప్ గురించి ఆమె తల్లి మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సఖత్గా వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ యొక్క ఆడియో క్లిప్పింగ్ ఇప్పుడు రష్మిక తల్లి సుమన్ మందన్న మాట్లాడుతున్నట్లు కూడా చెబుతున్నారు. కానీ రికార్డింగ్లో ఆమె రష్మిక గత రిలేషన్షిప్ గురించి మరియు ఆ ఒక సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడినట్లు కూడా వైరల్ అవుతున్నాయి. ఆడియోకి క్లారిటీ ఇచ్చిన రష్మిక మందన్న తన ఎక్స్ అంటే రక్షిత్ శెట్టిని ఆమెను యాక్టింగ్ వదిలేయమని కూడా కోరాడని మరియు ఆమె ఒక సినిమాలో కిస్సింగ్ సీన్ పర్ఫామ్ చేసినందుకు అతను అప్సెట్ అయ్యాడని కూడా చెప్పారు. అయితే ఆడియో నిజమేనా కాదా అనేది ఖచ్చితంగా తెలియలేదని కూడా గమనించడం ముఖ్యమవుతుంది. రష్మిక ఫస్ట్ ఈ యొక్క రిలేషన్షిప్లో అంటే విజయ్ దేవరకొండ కంటే ముందు రష్మిక కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో ప్రేమలు పడింది. కన్నడ సినిమా కిరిక్ పార్టీలో పనిచేస్తున్నప్పుడు వీళ్ళిద్దరూ కూడా ప్రేమించుకున్నారు. వారి యొక్క రిలేషన్షిప్ పెళ్లి వరకు కూడా వెళ్ళింది. ఇద్దరు 2017లోనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. కానీ అకస్మాత్తుగా 2018లో ఎంగేజ్మెంట్ని కూడా క్యాన్సిల్ చేయించుకున్నారు. ఆ తరువాత రష్మిక యాక్టింగ్ కెరీర్పై ఫోకస్ చేయడం కూడా మొదలుపెట్టింది. రష్మిక ఈ యొక్క ఆడియో గురించి కూడా క్లారిటీ ఇచ్చినట్లుంది. ఎందుకంటే గత 8 ఏళ్లుగా ఆన్లైన్లోనే కొందరు వ్యక్తులు అలాగే మీడియాలోనే ఒక వర్గం నాపై తప్పుడు ప్రచారం, వేధింపులు, ఉద్దేశపూర్వకంగా దాడులకు కూడా పాల్పడుతున్నారు. కానీ నా యొక్క మాటలను వక్రీకరించడం అలాగే నేను అసలు అన్నని మాటలను కూడా అన్నట్టుగా కల్పించి తప్పుడు కథనాలు కూడా అల్లడం నేను చూస్తూనే ఉన్నాను. కానీ కేవలం ఒక వ్యూస్ అలాగే నాపై ద్వేషాన్ని పెంచుతూనే ఉన్నారు. కానీ ఇదంతా నాకు ఎంత బాధ కలిగించినా నేను మౌనంగానే ఉన్నా, ఓపికగా భరించాను కూడా. ఈ యొక్క పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఇలాంటి అన్యాయమైన విమర్శలు కూడా సహజమనే కూడా సరిపెట్టుకున్నాను కూడా మాట్లాడుకున్నారు. నేను నిజాయితీగా సంతోషంగా ఉంటూ నా చుట్టుకున్న వారికి ఆనందాన్ని మాత్రమే పంచుతున్నంత కాలం అన్ని వాటంతటా అవే సర్దుకుంటాయని కూడా నమ్మాను. కానీ గత 24 గంటల్లో జరిగిన పరిణామాలు హద్దుమీరాయి. ఇక వీటిని చూసి చూడనట్లు కూడా వదిలేయను. 8 ఏళ్ల క్రితం నాటిదిగా భావిస్తున్న ఒక ప్రైవేట్ ఆడియో సంభాషణను అందులో ఉన్నవారికి తెలియకుండా వాళ్ళ అనుమతి లేకుండా రికార్డు చేసి లీక్ చేశారు. అందులో ఒక చిన్న భాగాన్ని మాత్రమే కావాలనే సందర్భం లేకుండా కూడా కట్ చేసి నా ఒక వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న తాజా పరిణామాలకు ముడిపడుతూ ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క వివాదాన్ని సృష్టించి వైరల్ చేస్తున్నారు. మనుషులు ఇదంతా ఎలా దిగజారుతారని కూడా ప్రశ్నించారు. కొందరు మాత్రమే ఇలా ఎదుటివారి ఆత్మగౌరవాన్ని అలాగే ప్రశాంతను అలాగే దెబ్బతీస్తూ ద్వేషాన్ని వివాదాలను కూడా సృష్టించబడుతున్నారు. కానీ చాలా దురదృష్టకరంగా ఉంది. 8 ఏళ్లుగా ఈ యొక్క దాడులు నా వరకు పరిమితం అయినప్పుడు నేను మౌనంగానే ఉన్నాను. కానీ ఇకపై ఉండనని కూడా రియాక్ట్ చేశారు. విజయ్ దేవరకొండతో లవ్ జర్నీ అలాగే రష్మిక విజయ్ దేవరకొండ 2019 నుంచి 2021 ప్రాంతంలో డేటింగ్ ప్రారంభించారని కూడా కొన్ని నివేదికలు కూడా సూచిస్తున్నాయి. కానీ చాలా కాలం పాటు ఈ యొక్క జంట తమ రిలేషన్షిప్ని సీక్రెట్గా ఉంచారని చెప్పవచ్చు. ఎన్ని రకాల రూమర్స్ వస్తున్నా ఎలాంటి స్పందన లేదు. ఈ జంట 2025 అక్టోబర్లో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం కూడా గౌప్యంగానే ఉంచారు. చివరికి ఇద్దరు కూడా మ్యారేజ్ డేట్ అనౌన్స్ చేసి ఫ్యాన్స్ అందరికీ కూడా షాక్ ఇచ్చారని కూడా చెప్పవచ్చు. విజయాలు జీవితంలోనే అనుభవాలను కూడా మరింత అర్థవంతంగా మారాయని కూడా రష్మిక చెప్పారు.